హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషా వ్లాగ్స్. నేను లాస్ట్ వీడియోలో హనుమాన్ చాలీసా సంకల్పం పూజ మొదలుపెట్టామని చెప్పాను కదా. ఇది డే 5 ఆఫ్ పూజ. ఈరోజు పొద్దున్నే పూజ మొదలుపెట్టాము. ఇంతకుముందు వీడియో చూడని వాళ్ళైతే ఆ వీడియో చూడండి. పూజ ఎలా చేయాలి అనేది చెప్పాను, ఏ రోజు స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు కూడా చెప్తాను. ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూసే వాళ్ళైతే ఇందులో కూడా తెలుస్తుంది క్లారిటీగా. సో హనుమాన్ చాలీసా సంకల్పం పూజ అనేది మంగళవారం రోజు స్టార్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మంగళవారం రోజు నాడే స్టార్ట్ చేసుకోవాలి. మంగళవారం నుంచి 11 రోజులు కంటిన్యూగా చేయాలి పూజ. ఒక్కరోజు కూడా స్కిప్ కావద్దు. ఇది బ్రహ్మ ముహూర్తంలో చేయవలసిన పూజ. అయితే ఇది డే 5. ఈ రోజుకి 5 రోజులైంది మేము పూజ స్టార్ట్ చేసి. ఫస్ట్ డే పూజ ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఫస్ట్ డే పూజని హనుమాన్ చాలీసా సంకల్పం పూజ చాలా సింపుల్గా ఉంటుంది. మనకు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏముండదు. సింపుల్గా మనం రోజు చేసుకునే పూజ విధానం లాగానే ఉంటుంది. కానీ ఇది వ్రతం లాగా కాబట్టి హనుమాన్ దేవుంది ఫోటో కానీ విగ్రహం కానీ మీ ఇంట్లో ఏది ఉంటే అది సపరేట్గా తీసి పెట్టి దానికి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పూజ చేసి హనుమాన్ చాలీసాని 11 సార్లు చదవాలి. చదివిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. అలాగే 11 రోజులు కంటిన్యూగా ఈ వ్రతాన్ని అనేది చేయాలి. పొద్దున్న సాయంత్రం అనేది దీపారాధన చేస్తారు. దీనికి ఎక్కువగా ఖర్చు ఏమి ఉండదు. మనం నార్మల్గా చేసుకునే పూజ లాగానే. ప్రసాదంగా అరటిపళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. నువ్వుల నూనెతో లేదా నెయ్యితో దీపం అనేది పెట్టాలి. మీకు ఎలాంటి ప్రసాదాలైనా కూడా మనం మిగతాయి కూడా చేసి పెట్టుకోవచ్చు. తమలపాకులో దీపం అనేది పెట్టాలి. అరటిపళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి ప్రసాదానికి. ఎందుకంటే నా ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి అరటిపళ్ళు అనేది ఖచ్చితంగా పెట్టాలి. సో ఈ విధంగా మేమైతే సింపుల్గా చేసుకున్నాం. అలాగే మేము 7 శనివారాల వ్రతం కూడా మొదలుపెట్టాము. ఇది 3వ వారం. ఆ వీడియోని కూడా నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. సో మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.